హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ ప్రదీప్ చింత గారు ఫ్రమ్ యూకే. నమస్తే సార్. నమస్తే అమర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మైరా మీడియా ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, అంటే వైసీపీలో రాజీనామా లేదంటే రాజకీయాలకు గుడ్ బై చేస్తున్నాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటి స్పీకర్ ని కలిసి స్పీకర్ ఫార్మాట్ లో ఆయన ఒక రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో? ఈ స్టెప్ ఎటు దారి తీస్తుందంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్సీపీలో ఏమీ జరగదండి. పార్టీ అన్నది కార్యకర్తలది. అఫ్ కోర్స్ కార్యకర్తలకు అన్యాయం జరిగినచ్చు, కార్యకర్తలకు మోసం జరిగినచ్చు, కానీ కార్యకర్త ఉన్నంత కాలం పార్టీ అనేది ఉంటది. ఇక్కడ తప్పకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీకి చేసిన సేవల్ని ఎవరు మర్చిపోరు. అండ్ విజయసాయి రెడ్డి గారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. అండ్ ఇందాకే మీరు అన్నట్లు ఢిల్లీలో కొంచెం ప్రెస్ మీట్ కొద్దిగా చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, కేవలం నా వ్యక్తిగత కారణాలతో నాకు ఓపిక అయిపోయి నేను రాజీనామా చేస్తున్నాను అన్నట్లు చెప్పారు. రాజీనామాను కూడా వైస్ ప్రెసిడెంట్ గారికి సమర్పించారు. సో ఇక్కడ మనం టైమింగ్ ఒకటి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మన పార్టీ నుంచి వెళ్లిపోతున్నాడనో రాజకీయాలకు దూరం అవుతున్నాడనో మనం విజయసాయి రెడ్డి గారిని ఏమీ నిందించాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు పార్టీకి ఎంతో చేశారు, అది ఎప్పటికీ మేము గుర్తు పెట్టుకుంటాము. అండ్ పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్నారు. అంటే రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేని అనుబంధం సాయిరెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఎంతో కాలంగా వారు ఆడిటర్ గా పనిచేస్తున్నారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అంత ముందు చూసుకుంటే వాళ్ళ నాన్నగారితో కావచ్చు, అంత ముందు చూసుకుంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆ ఫ్యామిలీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం చాలా డిఫరెంట్. ఇక్కడ అంటే గమనించాల్సింది ఏంటంటే అమర్, నీ మీదో నా మీదో ఒత్తిళ్లు ఉండవు, నీ మీదో నా మీదో కేసులు ఉండవు, నీ మీదో నా మీదో బీజేపీ వాళ్ళు వచ్చేసి ఒత్తిడి చేయరు, బీజేపీ కానీ ఇంకొకరు కానీ. కానీ సాయిరెడ్డి గారి మీద ఎందుకు ఆయన ఒత్తిళ్లు లేవంటున్నారు. కానీ ఇప్పుడు వ్యాపారస్తులకి, మరి ముఖ్యంగా వ్యాపారం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఒత్తిళ్లు అన్నవి కామన్. ప్లస్ ఎక్కడ ఈ ఒత్తిళ్లు ఉంటాయి అంటే, సంఖ్యాబలం ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మనం పెంచుకోవాలన్న తాపత్రయం బీజేపీ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే బీజేపీ పొజిషన్ లో ఏ పార్టీ ఉన్నా అట్లా చేస్తారు, కానీ బీజేపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా చేస్తారు, చెప్పి చేస్తారు. ఇప్పుడు నేను కొడుతున్నా నిన్న అని చెప్పి కొడతారు వాళ్ళు. ఇప్పుడు చక్కటి ఉదాహరణ మన సీఎం రమేష్, ఆయన ఇంటిపై హైదరాబాద్ లో ఐటీనో ఈడీనో రైడ్స్ చేశారు. తర్వాత అతను బీజేపీకి వెళ్ళాడు. ఇంతవరకు ఏమైంది ఆ రైట్స్? మన తర్వాత ఏమైనా జరిగిందా? పైగా రాజ్యసభ నుంచి డైరెక్ట్ ఎంపీ అయ్యారు, ఇప్పుడు లోక్సభ ఎంపీ అయ్యారు. ఆ ఎంపీ అవ్వడం కూడా నాకు వచ్చేది 1,60,000 మెజార్టీ, ఎంత పందెం పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకు వచ్చేది 1,60,000 మెజార్టీ, ఎంత పందెం పెట్టుకుంటారని ప్రజలకు చెప్పి, పైగా ఆయన రాయలసీమ అయితే ఆయన వైపు పోటీ చేసి ఉత్తరాంధ్రలో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అమర్, ఇది వాస్తవం కూడా, ఆయన డైరెక్ట్ నాకు 1,60,000 మెజార్టీ వస్తుంది, దాని తర్వాతనే మీరు పందాలు పెట్టుకోవడానికి ఓపెన్ గా చెప్పాడంట అందరికి. వాళ్ళు పందాలు పెట్టుకుని వాళ్ళు గెలిచారు కూడా. ఓకే, ఇప్పుడు సీఎం రమేష్ మా ఊరికి 10 కిలోమీటర్లు పక్కనబ్బా. మా ఊర్లో రాయి చేస్తే వాళ్ళ ఊర్లో పడుతుంది, పెద్ద దూరం ఏం కాదు. సో అతను మా జిల్లాలో పోటీ చేస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కూడా ఓట్లేరు. ఎవరు కూడా వాళ్ళకి రాజకీయంగా అంటే ప్రజల్లో ఉండి రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. అటువంటి వాడు వచ్చేసి గెలవడం అన్నది ఒక ఎత్తు అయితే, రెండోది ఆ కేసులు ఏమైనా అనేది నేను అంటున్నా. ఇప్పుడు అమిత్ షా గారికి ఒక అలవాటు ఉంది, ఎవరైనా ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా మనం అపోజిట్ గా మాట్లాడితే డైరెక్ట్ పో ఈడీను ఐటీ రైట్స్ ఏవోటి డైరెక్ట్ చేయిస్తాడు ఆయన. ఓకే, వ్యాపారాలు ఉన్న వాళ్ళకి. అది ఒకటే రెండా ఎన్ని ఇన్సిడెంట్ లో చూసినాం మనం. ఇప్పుడు 2019 ఎలక్షన్లు అయిపోతేనే సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి టీడీపీలో నచ్చక వెళ్ళారా, లేకపోతే టీడీపీ బాగలేదని వెళ్ళారా? ఇప్పుడు టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నాడు, టీజీ భరత్ టీడీపీలో మంత్రి, ఆయన టీజీ విశ్వప్రసాద్ జనసేన పార్టీలో ఉన్నాడు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కుటుంబం అంతా సేఫ్. జనరల్ గా అలాంటి వాళ్ళందరూ బిజినెస్ కోసమో, లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తుల కోసమో, లేకపోతే వాళ్ళు సంపాదించుకునో, లేకపోతే అక్రమార్జనలో దాచుకోవడానికో, లేదా వాటిని భద్రపరచుకోవడానికో ఒత్తిడికి తలొగ్గారనుకోవచ్చు. కానీ ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా కూడా, ఎన్నో కష్టాల్లో నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, ఆ ఫ్యామిలీకి అలాగే అండగా ఉంటూ వస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు బీజేపీకి తలగ్గాల్సిన పరిస్థితి వచ్చిందా, లేదు నిజంగా తలగ్గేటువంటి వ్యక్తిత్వమైన వాళ్ళదంటే ఏం చెప్తారు సార్ అసలు? అదే నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది అమర్. నేను ట్వీట్ చేసింది కూడా అదే. నేను షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. అంటే
అవుట్ ఆఫ్ నోవేర్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ స్తబ్దుగా ఉన్నారు, గత 6-8 నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదన్న విషయం మనందరికీ తెలుసు. ఉమ్, తర్వాత ఎవరైనా కానీ కొంచెం గ్యాప్ తీసుకొని వద్దాము, మాట్లాడదాం అనే ఉద్దేశాలు కూడా ఉంటాయి. కానీ ఇంతగా ఏం ప్రభావితం చేసింది అన్నదే నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఒకటి, మా పార్టీ పరంగా అయితే నేను చెప్పగలను, ఎందుకంటే కొంచెం పార్టీలో ఉన్న పరిచయాలు మనకు తెలుస్తాయి కాబట్టి. ఉమ్, పార్టీలో అంతగా అంటే మరి ముఖ్యంగా అధ్యక్షుల వారికి అండ్ సాయిరెడ్డి గారికి అంతగా అంతర్ముందు అయితే నేను అనుకోను. వారికి ఉమ్, సఖ్యత ఉంది. నిన్న కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు, నా లాంటి నాయకులు పోయినా 1000 మంది వస్తారు, అది ఇది అని చెప్తున్నారు సాయిరెడ్డి గారు. ఉమ్, ఇక్కడ అంతగా వారి మధ్య అంతరం ఏర్పడిందని నేను అనుకోవట్లేదు. అండ్ ఆల్సో నాకు ఉన్న సమాచారం ప్రకారం రాజీనామా చేసేకి ముందు జగన్మోహన్ రెడ్డి గారితో సాయిరెడ్డి గారు మాట్లాడారన్నది కూడా నాకు ఎవరు చెప్తే నాకు తెలిసింది. ఉమ్. అంటే ఇలా మాట్లాడారా లేదా అన్నది చెప్పగలిగేది ఇద్దరు సాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి బట్ గారు. మాట్లాడారు అన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా Okay. ఎవరైనా అండి, అది మినిమం కర్టసీ. అంటే పార్టీ అధ్యక్షుల వారితో చెప్పి తర్వాత, ఇప్పుడు ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, నువ్వు క్రికెటర్ అవ్వాలనుకో, నువ్వు గల్లీ క్రికెట్ ఆడాలి, మండల లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ ఎన్ని ఆడిన తర్వాత సెలెక్ట్ చేస్తే నువ్వు ఇంటర్నేషనల్ ఆడతావు. అవును. కానీ రిటైర్ అవ్వడం అన్నది నీ చేతిలో ఉంటుంది. ఉమ్, ఇంకా నా వల్ల కాదు, నేను కొట్టలేను, పరుగులు చేయలేను, నాకు వయసు అయిపోయింది, ఓపిక లేదు, అది ఇది అనుకున్నప్పుడు అది నీ ఇష్టం. ఉమ్, సో సాయిరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఓపిక అయిపోయిందా, ఒత్తిళ్లు తలొగ్గి చేశారా అన్నది వారే చెప్తారు తొందరలోనే. బట్ నాకు తెలిసినంత వరకు సాయిరెడ్డి గారు ఒత్తిళ్లకు తలొగ్గే, అంటే ఒత్తిళ్లకు తలొగ్గే అంటే ఆయనకేం గట్టిగా లేడా, క్యారెక్టర్ గట్టిది కాదా, మానసికంగా స్ట్రాంగ్ గా లేరా అంటే ఉన్నారు. బట్ ఆ టైమింగ్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది అమర్, లైక్ యూనో, అధ్యక్షుల వారు దేశంలో లేనప్పుడు వచ్చిన తర్వాత చర్చించైనా మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. ఉమ్, ఇంత ఆగమేఘాల మీద నిన్న చెప్పేసి ఈ రోజు రాజీనామా చేయాల్సినంత అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. అంటే ఇది ఎంత ఎంత ఒత్తిళ్లున్నా ఉన్నా కానీ ఆ డే టు టైం ఫిక్స్ చేసింది కూడా ఉమ్, అవతలి వాళ్ళు ఫిక్స్ చేస్తేనే ఈయన చేశాడనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీ మారుతారంటే కొన్ని చర్చలు జరుగుతాయి. నీకేంటి నాకేంటి అన్న చర్చలు జరిగి భరోసాలు తీసుకొని, ఇప్పుడు ఎలక్షన్ టైం అనుకో, నాకు ఎమ్మెల్యే ఇస్తావా, ఎంపీ ఇస్తావా, నా కొడుకు ఇస్తావా, నా మనవడికి ఇవన్నీ చర్చలు జరిగి వాళ్ళు కూడా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని పార్టీ చెప్తుంది. ఈ పార్టీలో చేరే వాళ్ళు ఇవన్నీ జరిగే ప్రక్రియ. ఇప్పుడు సాయిరెడ్డి గారి విషయంలో నేనేమనుకున్నానంటే, సాయిరెడ్డి గారు ఏం డిమాండ్లు పెట్టారనేది ఒక నిమిషం పక్కన పెడితే, నేను వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము టైం చెప్తాం, ఆ టైంలో నువ్వు రాజీనామా చేయి, ఊరికే నీ ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేయకు, నేను టైం చెప్తాం, నేను డేట్ చెప్తాను. అందుకోసమనే ఈ రోజు చేసింటారనేది నాకు. ఎందుకంటే దావోస్ నుంచి ఏమొచ్చినా ఏం రాలేదు ఏంది అన్నది మనం చూస్తున్నాం. ఏదో చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా ఈ రోజు 50 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పిన ఆశ్చర్యపో, ఏదో ప్రెస్ మీట్ ఉందంట చంద్రబాబు నాయుడు దావోస్ లో ఏం చేసినాడని చెప్పడానికి. ఆ సందర్భము ఇప్పుడు చేయించారా అన్నది ఒక టాక్ అయితే ఉంది.